రోజు శ్రీకాంత్ గారు చనిపోవడానికి నేనే కారణం అయి ఉండొచ్చు. కానీ నేనది కావాలని చేయలేదు తులసి. పొరపాటుగా జరిగిన ఒక అనర్థం అంతే. నమస్తే సార్. ఏంటమ్మా, ఎవరు కావాలి? సార్, నేను మా ఆయన సిద్ధం చూడ్డానికి వచ్చాను. ఎప్పుడంటే అప్పుడు రావడానికి ఇదేమన్నా స్కూలా, జైలు? ఇది కన్సిడర్ టైం కాదని తెలుసు సార్, కానీ 2 నిమిషాలు సార్. పూజ చేసిన ప్రసాదం ఇచ్చి వెళ్ళిపోతాను సార్. సరే, త్వరగా ఇచ్చేసాయి. సరే, థ్యాంక్ యూ సార్. ఈ పాటికి అది జైలుకి వెళ్లే ఉంటుంది. నేను ఎప్పుడు బయటకు వస్తానో తెలీదు, కానీ నేను ఎక్కడున్నా నా గుండెల్లో నువ్వే కొలువై ఉంటావు. అది అర్థం చేసుకో చాలు. తులసి, ఇంట్లో పూజ చేస్తున్నానండి. మీ చేతికి కంకణం కట్టాలి. రే, అందరూ పడుకొని ఉన్నారు, మీరిక్కడే ఉండండి. అలాగేనా? నేను వెళ్ళి దీపం మార్పేసి వస్తాను. వెళ్ళనా? ఏయ్, ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు ఇక్కడ? దీపం మారుతున్నా. నువ్వు పడుకో, నా పని చేసుకుని వెళ్ళిపోతా. ఏంటి, దీపం మార్పుతావా? నీకెంత ధైర్యంలో దీపం మార్పడానికి? అక్క, చూడండి, లేడీస్ మీద చేసానన్న పేరు నాకొద్దు. నేను దీపం మార్పేయడానికి వచ్చాను. నేను దీపం మార్పేసి వెళ్ళిపోతాను. నా భర్త కోసం ఎంతో కష్టపడి నేను పూజ చేస్తుంటే దీపం మార్పడానికి వచ్చానని ఎంత ధైర్యంగా చెప్తున్నారా? ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు చెప్పు. ఎవరా నువ్వు? చెప్పు, ఎందుకు వచ్చావు? ఎవరు పంపించారు నిన్ను? వీడు ఇలా చెప్తే వినడు జాను. చెప్పరా? చెప్పు. చెప్పరు. చెప్పు.
వదండ్రా. ఏయ్! పోండ్రా. పోండి. వాణి అమ్మ జాను ఏం కాలేదుగా? అమ్మ తులసి నీకేం కాలేదు కదా? అమ్మా ఏం కాలేదు. ఏం కాలేదుగా? ఏం కాలేదు అత్తయ్య. ఏం నాకేం కాలేదమ్మా. కాలేదమ్మా. ఏం కాలేదు. ఏంటి ఇలా జరిగింది? ఎంతో సంకల్పంతో నువ్వు తలపెట్టిన ఈ పూజని వాళ్ళెవరో వచ్చి ఆటంకం సృష్టించాలనుకోవడమేంటి? అయ్యో దేవుడా, అసలు ఏంటమ్మా ఏం జరుగుతోంది? ఎందుకమ్మా? వాళ్ళు ఎవరో, ఎందుకు ఈ పూజని ఆపాలని చూస్తున్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఏ క్షణమైతే మా ఆయనని విడిపించుకోవాలన్న దృఢ సంకల్పంతో నేను ఈ పూజ తలపెట్టాను, అప్పటి నుంచి అనుక్షణం ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదమ్మా. ఏం కాదమ్మా, అంతా అమ్మవారే చూసుకుంటుంది. నీ సంకల్పంతో మిగతా పూజ మీద ధ్యాస పెట్టు, సరేనా? సరే అమ్మా.